ఎన్విడియా కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఆల్ఫా మేయో ఆర్1 అనే ఒక సరికొత్త మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. మన భవిష్యత్ అంతా కూడా అటానమస్ కార్లదని చెప్పుకోవచ్చు. సో డ్రైవర్ లేకుండానే కార్లు నడుపుకునే టెక్నాలజీని అయితే అటానమస్ వెహికల్స్ అని పిలుస్తారన్నమాట. ఇప్పటికే టెస్లా వంటి కార్లు ఇలాంటి టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేశారు. బట్ ఈ అటానమస్ వెహికల్స్ పనిచేయాలంటే దీని వెనకాల కొన్ని కాంప్లెక్స్ కోడింగ్ అనేది అవసరం అవుతుందన్నమాట. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తారు. సో ఇలాంటి అటానమస్ వెహికల్స్ కావాల్సిన ఏఐ టెక్నాలజీనే ఈ ఎన్విడియా కంపెనీ కొత్తగా అయితే డెవలప్ చేశారు. మరి ఈ మోడల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఎన్విడియా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఏఐ మోడల్ ఏదైతే ఉందో దీని పేరే ఆల్ఫా మేయో ఆర్1 అనమాట. ఇది ప్రపంచపు మొట్టమొదటి ఓపెన్ ఇండస్ట్రీ స్కేల్ రీజనింగ్ విజన్ లాంగ్వేజ్ యాక్షన్ మోడల్ అని చెప్తున్నారు. ఇది మొబిలిటీ కోసం, అంటే మీరు వెహికల్స్ ఏదైతే యూజ్ చేస్తారు, ఇది ఈవీస్ కానివ్వండి, నార్మల్ వెహికల్స్ కానివ్వండి. సో ఆ వెహికల్స్ నడుస్తున్న టైంలో మనకు సడన్గా ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, సో ఆ వెహికల్స్ డిటెక్ట్ చేసి ఆగిపోవడం ఇవన్నీ జరగడానికి కారణం మనకి దీని టెక్నాలజీ వచ్చేసి అటానమస్ అండ్ టెక్నాలజీ అంటారనమాట. మనకి లెవెల్ 2 అడాస్ కానివ్వండి, లెవెల్ 3 అడాస్, లెవెల్ 4 ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో దీన్ని అటానమస్ వెహికల్స్లో మల్టిపుల్ లెవెల్స్ అంటారు. సో ఇప్పుడు సడన్గా ఒక వెహికల్ ముందు వెళ్తున్నప్పుడు ఒక బాల్ వచ్చింది. బాల్ రాగానే వెనకాల ఒక చిన్న పాప వచ్చి ఆ బాల్ కోసం వెళ్ళింది కదా. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఆ మోడల్ పలానా ఒక బాల్ వచ్చింది. సో బాల్ రాగానే ఎవరో ఒక పర్సన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మోడల్ డిటెక్ట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా ఎన్విడియా కంపెనీ వాళ్ళ రీజనింగ్ మోడల్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన డేటా సెట్స్ అన్నీ కూడా ఇక్కడ పలానా ఒక ఆబ్జెక్ట్ రాగానే ఎవరో ఒక పెడెస్ట్రియన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తుంది అనమాట. ఇప్పటికీ ఎన్విడియా కంపెనీ వాళ్ళు 70కి పైగా పేపర్స్ అనేవి ప్రజెంట్ చేస్తారని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏ రీజనింగ్, మెడికల్ రీసెర్చ్, అటానమస్ వెహికల్, డిఫరెంట్ మోడల్స్ మీద. సో ఇప్పుడు కొత్తగా ఈ సరికొత్త అటానమస్ మోడల్ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఉన్న మొబిలిటీ సంబంధించిన సమస్యలు తీర్చే విధంగా ఉంటుందని చెప్పి కంపెనీలు అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ మోడల్ యొక్క ఇండెక్స్ స్కోర్స్ చూసినట్లయితే డిఫరెంట్ పారామీటర్స్, కీమీ K2 కానివ్వండి, కీమీ K2, అలానే క్వెన్ 232 బిలియన్ పారామీటర్, అలానే GLM 4.5, ఎన్విడియా సంబంధించిన 9B V2 వర్షన్, OLMO 232 బిలియన్ పారామీటర్స్ సంబంధించిన స్కోర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ AR1 మోడల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక సీన్ ని బ్రేక్ డౌన్ చేసుకుని ప్రతిదాన్ని రీజనింగ్ చేసుకుంటుంది అనమాట. సో అన్ని రకాలుగా ట్రజెక్టరీస్ లో ఇది ఆలోచించి బెస్ట్ రూట్ ఏంటో ఆ పర్టికులర్ నడిపే వ్యక్తికి చెప్తుంది అనమాట. ఉదాహరణకి ఈ సీనే చూస్తే కనుక ఇక్కడ ఏదో రోడ్ బ్లాక్ చేసి ఉంది కదా. సో చూడగానే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది ఇక్కడ ఏదో రోడ్ని బ్లాక్ చేశారు కాబట్టి ఇంకొక రూట్ తీసుకోవాలని చెప్పి ఈ మోడలే డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక ఈ ప్రజెంట్ ఆల్ఫా మేయో ఆర్1 ఏదైతే మోడల్ ఉందో గిట్హబ్ మరియు హగ్గింగ్ ఫేస్లో అయితే అందుబాటులో అయితే ఉందని చెప్తున్నారు. సో ఇక ఎన్విడియా సంబంధించిన ఫిజికల్ ఓపెన్ డేటా సెట్స్ ఏదైతే ఉన్నాయో మీరు దాన్ని అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే ఆల్ఫా మేయో ఆర్1 సంబంధించిన ఒక డయాగ్రామ్లో మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు ట్రైనింగ్ డేటా సెట్ని ట్రైన్ చేసిన తర్వాత దీన్ని COC రీజనింగ్, అలానే మెటా యాక్షన్స్, ట్రెజెక్టరీ, డీకోడరీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వచ్చిన డేటాని ఎన్కోడ్ చేసుకుంటాయి అనమాట. సో వచ్చిన తర్వాత దాన్ని ఫైనల్గా డీకోడ్ చేసుకుని దాని తర్వాత కాస్మోస్ రీజన్ బ్యాక్ బోన్ వీళ్ళ మెయిన్ మోడల్కి అయితే పంపించడం జరుగుతుంది. దాని తర్వాత విజన్ ఎన్కోడర్, టెక్స్ట్ ఎన్కోడర్ ద్వారా అక్కడ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని స్కాన్ చేసుకుని మనకి సిగ్నల్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఆగిపోండి, లేకపోతే టర్న్ తీసుకోండి అని చెప్పి ఒక సమాచారం కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అయితే ఎక్కువ యూజ్ చేశారని చెప్తున్నారు. సో అక్కడ మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి వెహికల్ నడిపినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్కాన్ చేయడం కోసం దీంట్లో మనకి స్లో థింకింగ్ మెకానిజం దీనికి RLతో ట్రైన్ చేసామని చెప్తున్నారు. అలానే ఫిజిక్స్ రీజనింగ్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసామని మెన్షన్ చేస్తున్నారు. పోస్ట్ ట్రైనింగ్ అలైన్మెంట్ కూడా తీసుకొచ్చని చెప్తున్నారు. అటానమస్ డ్రైవింగ్ కోసం విజన్ లాంగ్వేజ్ డేటా సెట్స్ కూడా ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. సో VLM అంటే నథింగ్ బట్ విజన్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. దీన్ని షార్ట్ ఫామ్ లో VLM అని కూడా పిలుస్తారు. సో ఈ VLM ఆల్ఫా మేయో ఆర్1 కి బ్యాక్ బోన్ అని మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ మోడల్ ని మొత్తం 2.7 మిలియన్ విజువల్ క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారా శాంపుల్స్ తీసుకుని దాని ద్వారా ఈ మోడల్ అయితే ట్రైన్ చేశారని చెప్తున్నారు అనమాట. మొత్తం 24.7 క్యూరేటెడ్ వీడియో VQA శాంపుల్స్ కూడా ఇచ్చారనమాట. సో డ్రైవింగ్ సినారీస్ కోసం ఈ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్స్ ఏదైతే ఉంటాయో 24,700 డ్రైవింగ్ శాంపుల్స్ ఇచ్చి కూడా దీని అయితే ట్రైన్ చేశారని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ద పర్సన్ ఇన్ బ్లూ షర్ట్ ఈస్ పుషింగ్ ఎ ట్రాలీ అండ్ వాకింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ టువర్డ్స్ ది ఈగో కార్. సో మీరు గమనిస్తే కనుక ఈ మోడల్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కార్ మీద ఏమేమి డిటెక్ట్ చేస్తుందో కూడా శాంపుల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూస్తే ఒక కన్స్ట్రక్షన్ వర్క్లు బ్లూ డ్రెస్ లో ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్ లో ఉన్నారని మెన్షన్ చేసి ఉంది. అలానే నెక్స్ట్ ఒక ఈగో వెహికల్ ఏదైతే ఉందో ఒక హైవే మీద చాలా ఫాస్ట్గా వెళ్తుందని చెప్పి ఈ మోడల్ డిటెక్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇమేజ్ చూస్తే
స్ట్రైట్ లైన్ ద్వారా వెళ్తుంది మోడరేట్ స్పీడ్తో యాక్సలరేషన్ యూస్ చేసి. ట్రాఫిక్ అయితే లేదని, కాకపోతే పక్కన కొన్ని కార్స్ పార్క్ చేసి ఉన్నాయి, దానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మోడల్ అర్థం చేసుకుంది. అలానే ఈ మోడల్ ఎలా ట్రైనింగ్ కాబడుతుందంటే, సో ప్రీవియస్గా ఉన్న ఇన్పుట్స్ తీసుకుని ఓకే ఒకవేళ ట్రాఫిక్ లైట్ పడితే ఎలాగ డెసిషన్ తీసుకోవాలి అనే సమాచారం కూడా ఈ మోడల్ ట్రైన్ చేశారన్నమాట. అలానే ప్రీవియస్గా ఇలా డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్పుట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే వీళ్ళు చాలా సినారియోస్ని కూడా ఈ మోడల్కి అయితే ట్రైన్ చేశారన్నమాట. ఫ్లో ఆఫ్ ది లీడ్ వెహికల్ని ఎప్పుడు ఎలాంటి టైంలో స్లో చేయాలి, అలానే లేన్ చేంజ్ ఎప్పుడు చేయాలి, అలానే స్పీడ్ బంప్ ఎలా చేయాలి, బైపాస్ కన్స్ట్రక్షన్, రిస్కీ డ్రైవింగ్, అలాంటి టైంలో 0.5 seconds బిఫోర్ ది ఈగో డీయాక్సిలరేట్స్, నడ్జెస్ ఆర్ మూవ్స్ బ్యాక్వర్డ్స్ ఫర్ రిస్కీ ఈవెంట్ ఆర్ అబ్స్టకిల్. కొన్ని సినారియోస్ని కూడా ఈ మోడల్కి ముందుగానే చెప్పడం జరిగిందనమాట. సో ఒకవేళ ఎలాంటి ఇన్సిడెంట్స్ ఈ మోడల్ డిటెక్ట్ చేస్తే ఈ నిర్ణయాలు తీసుకునే విధంగా సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ముందుగానే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, సో ఇవన్నీ కూడా వీళ్ళు కొన్ని వేలాది వీడియోస్ని ఇన్పుట్గా ఇచ్చి దాని నుంచి ఈ మోడల్ ట్రైన్ చేసామని చెప్పారు కదా. సో అవే అనమాట మీరు చూస్తున్న విజువల్స్. సో ఇంటరాక్షన్ విత్ మల్టిపుల్ రోడ్ ఏజెంట్స్, వల్నరబుల్ రోడ్ యూజర్స్, అలానే హ్యాండ్లింగ్ హై అన్సర్టనిటీ, ఆప్టిమైజింగ్ మిషన్ లెవెల్ ప్రోగ్రెస్. సో ఆ మోడల్ ఎలా ట్రైన్ చేసుకుంటే దానికి సంబంధించిన డయాగ్రామ్ అనమాట ఇది. సో ఇక్కడ ఈగో నథింగ్ బట్ ఎవరైతే పర్సన్ కూర్చొని ఉన్నారో ఆ వెహికల్ ఈగో అని మెన్షన్ చేసుకుంటున్నారు. కాన్స్టెంట్ స్పీడ్ లో వెళ్తుంటే చుట్టుపక్కల ఏమేమి జరుగుతుంది అనే ఒక సమాచారం అనమాట ఇదంతా కూడా. సో మంచి విషయం ఏంటంటే దీన్ని ఓపెన్ సోర్స్ కింద డెవలప్ చేశారు కాబట్టి ఎవరైనా కూడా ఈ మోడల్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో అటానమస్ వెహికల్స్ పెరగడానికి ఈ మోడల్ ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఎన్విడియా కంపెనీల కొత్త అటానమస్ ఏ మోడల్ సంబంధించిన సమాచారం అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. అలానే ఏ లెవెల్ 1+ లెవెల్ 2 కాంబో కోర్సుని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.